ఇందాక చెప్పినట్టుగా చాలామంది ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో కలవడం జరిగింది, వాళ్ళ సంస్థలతో కలవడం జరిగింది. కొంతమంది నిపుణులు ఉంటారు, వాళ్ళకి ఎంఎస్ఎంఈ మీద మంచి పట్టు ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు ఎంఎస్ఎంఈ వ్యవహారాన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం సేకరించడం జరిగింది. అండ్ ఒక చిన్న టీం ఏర్పాటు చేశాము ఇండస్ట్రీ శాఖలో. వాళ్ళు స్వయంగా కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్కి వెళ్ళి ఎంఎస్ఎంఈస్ వాడే టెక్నాలజీస్ని అర్థం చేయడం, వాళ్ళ ఫైనాన్సింగ్ లావాదేవీలని అర్థం చేయడం, వాళ్ళు ఈరోజు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు దాని మీద అధ్యయనం చేయడం, వాటన్నిటి ద్వారా మా దృష్టికి ఏం వచ్చింది అంటే 6 రకమైన ప్రధానమైన సమస్యలు ఎదురవుతున్నారు. దాంట్లో మొదటిది ల్యాండ్ ఏర్పాటు చేయడం. అంటే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాల్సిందిగా ఉంటే ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వాళ్ళకి అందుబాటులో అవుతుందో దాంట్లో కొన్ని ఇష్యూస్, కొన్ని సమస్యలు ఎదురవుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఉంది ఫైనాన్సింగ్ సమస్య. ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడి, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణము వాళ్ళకి రావడంలో అనేక రకమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వాళ్ళకి ఒక సులభతరమైన పద్ధతి ఏర్పాటు చేయడానికి ఏం అవసరం ఉంటుంది. అదేవిధంగా మ్యాన్ పవర్. మన అందరికీ తెలుసు, పెద్ద కంపెనీస్కి ఒక ఐఐటికి వెళ్ళడం, ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళడం, అక్కడ పాస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ని క్యాంపస్లోనే సెలెక్ట్ చేయడం వాళ్ళకి చాలా సహజము. కానీ ఒక ఎంఎస్ఎంఈకి ఒక కాలేజ్కి వెళ్ళి కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం, ఇది ఒక రకంగా చెప్తే ఇది అసాధ్యం అన్నమాట. సో బెస్ట్ టాలెంట్ వాళ్ళు నోచుకోకుండా ఇట్లే వాళ్ళ పనితీరు నడుస్తూ ఉంటుంది. సో మ్యాన్ పవర్, మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఈరోజు ఎంఎస్ఎంఈ రంగానికి వెళ్ళాల్సిందిగా ఉంటే ఏం చేయవచ్చు. రా మెటీరియల్స్. అదే పెద్ద కంపెనీస్కి రా మెటీరియల్ అవసరం ఉంటే వాళ్ళు ఒక టెండర్ పెడతారు, ఎన్నెన్న మంది నుంచి వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి, అండ్ ఏదో ఒక కంపెనీని వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళకి ముడి సరుకులు రావడం మొదలవుతుంది. కానీ ఎంఎస్ఎంఈస్కి రా మెటీరియల్ పొందడం కూడా చాలా ఒక క్లిష్టమైన పనిగా మారుతుంది. సో దాంట్లో ప్రభుత్వం ఏం చేయవచ్చు.